పచ్చిరొయ్యలు మామిడికాయ కూరకి కావలసిన పదార్థాలు: పచ్చిరొయ్యలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఆయిల్, కారం, పసుపు, ఉప్పు, మామిడికాయ ముక్కలు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ పొడి. ఇది తయారు చేసుకునే విధానం చూద్దాం. కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇవి ఒక 5 నిమిషాలు వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేగినాయి. ఇప్పుడు పచ్చిరొయ్యలు వేసుకుందాం. ఇవి కొంచెం సేపు వేయించుకుందాం. పచ్చిరొయ్యలు వేగాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ పొడి వేసుకుందాం. 1 స్పూను కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం. ఇవన్నీ కలుపుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇవన్నీ కలవాలి. ఇవన్నీ కలుపుకుందాం. కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు రొయ్యలు మెత్తగా ఉడికే వరకు వేయించుకుందాం. రొయ్యలు ఉడికినాయండి. ఇప్పుడు దీంట్లో మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇదిగండి, వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. కూర దగ్గరగా ఉడికిపోయింది. ఇంకా కూర రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇంక గ్యాస్ ఆపేసుకుందాం. పచ్చిరొయ్యలు మామిడికాయ కూర రెడీ.